హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఏంటి పొద్దున్నే వెంకటేష్ నేను ఎక్కడికో బయలుదేరామనుకుంటున్నారా? విజయవాడ వెళ్తున్నామండి. విజయవాడ ఎందుకు అనుకున్నారు? షాపింగ్కి, సినిమాలకు కాదు. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు కౌన్స్పిటల్తో ఫ్రై అన్నా లేకపోతే కర్రీ అన్నా చూపించమన్నారు. అందుకనే వాళ్ళ కోసం బయలుదేరాము. కానీ మచిలీపట్నం మొత్తం ట్రై చేసామండి, కానీ మాకు ఎక్కడా కౌన్స్పిటల్ దొరకలేదు. సరే, ఈలోపు వెంకటేష్ గూగుల్లో చూడు బావా, ఎవరిదన్నా నెంబర్ ఉంటుంది అని చెప్తే సరే నేను గూగుల్లో చూస్తే విజయవాడ నున్న రమేష్ గారిది అయితే కనిపించిందండి నెంబర్ మాకు. అతను ఫోన్ చేస్తే వాట్సాప్లో మాకు లొకేషన్ షేర్ చేశాడు. ఇప్పుడైతే మేము బయలుదేరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కౌన్స్పేట్లో ఎంత వెయిట్ ఉంటుంది, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుంది, అవన్నీ కనుక్కొని మీ అందరికీ మేము షేర్ చేస్తాము. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మేము టోల్ ప్లాజా దాటామండి. ఇక్కడి నుంచి ఒక 20 నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నున్న. మేమైతే వెళ్తున్నాం. వెంకటేష్, వాటర్ బాటిల్ పెట్టుకున్నావా? పెట్టుకోలేదు బా, మర్చిపోయాను. అబ్బా, నాకైతే ఫుల్ దాహంగా ఉన్నారా. దారిలో అంటే దారిలో సోడా బళ్ళు అవి ఉంటాయి కదా బా, సోడా తీసుకొని నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగామనుకో దాహం తిరిగిద్ది తొందరగా. సరే, ఎప్పుడు చెట్టు దగ్గర వాటరే కదా మనం తాగేది. ఇలా బయటకు వచ్చినప్పుడు అలా తాగామనుకో కొంచెం ఎనర్జీ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. అరే, మనం బయట ఎన్ని తాగినా సరే వాటర్ అనేది మెయిన్ రా. వాటర్ పెట్టుకోవాలే కానీ బాటిల్లో పోసుకున్నా కానీ మర్చిపోయావా? మన డైలీ లైఫ్లో తక్కువ 4 నుంచి 5 లీటర్ల వాటర్ తాగాలి డైలీ మనం. కానీ మనం ఈ ఏసీకి అలవాటు పడిపోయి దాహం లేక మనం మా అయితే ఒక 2 లీటర్ కంటే తాగట్లేదు రోజుకి మనం. సరే, ఈ రోజు అన్నా నిమ్మ సోడా తాగుదాం మనం. సరే, మంచి స్వీటే, లేకపోతే స్వీట్ తాగకూడదు బా, సాల్ట్ వేసుకుని తాగామనుకో దావత్ కూడా తొందరగా ఎక్కువ ఇవ్వనమాట. కళ్ళు అమ్ముతున్నారు అక్కడ, కళ్ళు తాగుదాం. లేకపోతే లేబా, తాగకూడదు. కళ్ళు తాగకూడదా? కళ్ళు ఒక సీజన్ ఉంటుంది బా, ఆ సీజన్ లో తాగేవాళ్ళు తాత వాళ్ళు కానీ వాళ్ళు కానీ సీజన్ లో తాగేవాళ్ళు. మా తాత అయితే మన కకటసండ్రు ఉన్నాడు కదా, ఇంటి ఆపోజిట్ లోనేగా, ఆ సీజన్ లో బయటికి కనీసం 6 కారకెళ్ళి తాగేసేవాడు, ఎర్రగా ముక్కిపోయేవాడు. ఆ టైంలో తాగితే వాళ్ళకి తెలుసు బా ఏ టైంలో తాగాలి. ఆ టైంలో బెటర్ అంటావా? ఆ టైంలో బెటర్. సరే, ఇప్పుడైతే మేము గంగూరులో ఉన్నామండి. గంగూరులో ఫేమస్ ఏంటనుకున్నారు? బిర్యానీ. పారం కోడి కూరతో బిర్యానీ చేస్తారు, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే బాయిలర్ కోడి కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా ఇష్టపడతారు పారం కోడితో బిర్యానీ ఇక్కడ గంగూరులో. చూశారు కదా, ఈ గంగూరు పాక బిర్యానీ ఉంది కదా, ఇక్కడ బాగా జనం వస్తారు, చాలా ఫేమస్ అనమాట ఇది. ఇప్పుడు కొత్తగా పెట్టారు గంగూరు బిర్యానీలు, అలాగే చాలామంది పెట్టారు, కానీ దానికి ఉన్న క్రేజ్ దేనికి ఉండదు. ఇదే మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ గంగూరు పాక బిర్యానీ కదా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఆయన పెట్టిన లొకేషన్ ఇక్కడికి అయితే వచ్చాము. అయితే ఇప్పుడు మనం కౌన్స్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు ఒక ఏదన్నా బాక్స్ లాంటిది కావాలండి. అందుకే పచారీ కొట్టు దగ్గరికి వెళ్తున్నాం మేము. అక్కడ ఒక బాక్స్ తీసుకొని అందులో పెట్టెలు తీసుకొని వెళ్తాం మేము. ఆయిల్ బాక్స్ ఉందా? ఆయిల్ పెట్టి బాక్స్, ప్యాకెట్లు బాక్స్ లేవా బాబాయ్? అదే కౌన్స్పిటల్ తీసుకెళ్ళడానికి బాక్స్ కావాలి, అందుకని వచ్చాము. ఏదన్నా బాక్స్ ఉంటే ఇస్తావా బాబాయ్? అట్ట బాక్స్ అట్ట పెట్టి పక్కన చూడండి, అదైనా సరిపోతుంది. చూడు బాబాయ్, మేము చాలా దూరం నుంచి వచ్చాం, మర్చిపోయి వచ్చాం తీసుకురావడం. ఒక 10 పెట్టలు బాబాయ్. హలో రమేష్ గారు, వచ్చామండి, మీరు పెట్టిన లొకేషన్ కాడికి వచ్చాం. వ్యాన్ అండి? వ్యాన్ ఏం లేదండి, ఇక్కడ గుడి రైట్ సైడ్ గ్రీన్ మ్యాట్, పెంకుల షెడ్ ఉందండి. అదే, సరేనండి. మేమైతే ఇప్పుడు రమేష్ గారి ఫామ్కి అయితే వచ్చేసాము నిన్న. ఇప్పుడు మనం అయితే పెట్టెలైతే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇయేనండి కౌన్స్పిటల్. చూడడానికి చాలా బాగున్నాయి, చిన్నగా ముద్దుగా. మనల్ని అయితే లోనకి రానివ్వరండి వీళ్ళు, ఎందుకంటే మనం ఎటు పడితే అటు తిరిగి వస్తాం కదా, అందుకని మనల్ని లోనకి రానివ్వరు. వీళ్ళే శుభ్రంగా కేర్ తీసుకుంటారు వీటిని స్టెప్ బై స్టెప్ పెట్టారు చూడండి. అంటే ఈ 15 రోజులు, అవి 20 రోజులు, అవి 30 రోజులు అలా పెట్టారు స్టెప్ బై స్టెప్.
8 అమ్మ బయటకు వెళ్ళిపోతుంది. 9 10 పెట్టయితే ఎగిరిపోయింది. మన వెంకటేష్ చూడండి పట్టుకొని వస్తున్నాడు. వెంకటేష్ అందులేసాయి. ఇది ఎక్కడ ఉంటుంది చూడు. వెంకటేష్కి బాగా అలవాటు పట్టుకోవడం. అంటే మీకు కౌన్సిపెట్లు ఎలా వస్తాయండి మీకు? మా దగ్గర నుంచి మేమే గుడ్లు పెట్టిస్తాం, మేమే పిల్లలు చేపిస్తాం. ఇంక్యుబేటరా లేకపోతే? ఇంక్యుబేటర్ ఉందా? పక్కన చిన్నపిల్ల చిక్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉన్నాయి. చిక్స్ కూడా ఇక్కడే ఉంటాయా? మొత్తం ఎన్ని రోజులు వస్తాయండి ఇవన్నీ? 18 రోజుల్లో వచ్చేస్తాయి. 18 రోజులు వస్తాయి. కటింగ్కి నెల రోజులు పడుతుంది. 30 రోజులు. గుడ్డు మిషన్లో పెడితే 18 రోజులకి పిల్ల వస్తుంది. కటింగ్ వచ్చేసరికి నెల రోజులు పడుతుంది. ఫుడ్ ఏమేమి పెడతారు వీళ్ళకి? ఫ్రీ స్టార్టర్ అని ఫ్రీ స్టార్టర్ పడతారా? ఏం కంపెనీ అండి? గోద్రేజ్ కంపెనీయా? ఓకే. నీళ్ళలో ఏమన్నా కలుపుతారా? లివర్ టానిక్ లేకపోతే ఏం కలపరు? ఓన్లీ 15 రోజులు ఇలాగే ఎగురుతాయి అంటారు. ఈ బాగా పైకి మరి దొరుకుతాయా? మరి బయటకు వదలండి. నీదొకటి మాది వదలమంటారా? వదిలి చూడమంటారా? దొరికితే తీసుకోండి, లేకపోతే వదిలేడు. ప్రకృతిలో వదిలేడు. ఇంకా బయటకు వెళ్ళింది మరి తిరిగి రావటం కష్టం. అదే వదిలేండి. ఇంకా ఎప్పుడు నుంచి చేస్తున్నారండి ఇక్కడ మీరు? నేను వచ్చి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి. కానీ ఫామ్ పెట్టి 10 సంవత్సరాల పైన అవుతుంది. 10 సంవత్సరాలు అయింది ఫామ్ పెట్టి. రమేష్ గారిది ఫామ్. 10 సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు. మీరు ఇక్కడే ఉంటారా అండి? ఇక్కడే ఉంటారు మొత్తం. ఇంకా 24 గంటలు ఇక్కడ చూసుకుంటూ ఉంటారు కౌన్సిపెట్లో. ఇది ఎలా మీట్ మీరు ఎలా పంపిస్తారు? కటింగ్ లైవ్ తీసుకెళ్తారు. అంటే రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు, కర్రీస్ పాయింట్ వాళ్ళు అట్లా తీసుకెళ్ళే లైవ్ తీసుకెళ్తారు. లేదంటే కటింగ్ చేసి హైదరాబాద్, సూర్యాపేట అట్లా పంపిస్తాము. బస్కి వేస్తే ఎలా? ఇప్పుడు లైవ్ ఎంత పడుతుంది పెట్టి మనకి? లైవ్ వచ్చి 50 రూపాయలు. 50 రూపాయలు. ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఎంత పడుతుంది? అది అంతే పడుతుంది. సేమ్ ఒకటే రేటా? మాకేం తగ్గించరా మీరు రేటు? మా దగ్గర అట్లాగే ఉంటుంది, హోల్సేల్ రేట్ అనమాట. ఈ రకంగా హోల్స్ పెట్టుకున్నామండి. ఎందుకంటే మనం మచిలీపట్నం వెళ్ళారు కదా, ఈ లోపు అట్లకి గాలాడాలని ఈ రకంగా హోల్స్ పెట్టుకున్నాం. మేమైతే కౌన్సిపెట్లు అయితే తీసుకొని బయలుదేరామండి. ఇప్పుడు మన ఫామ్ కాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా వివరాలు మళ్ళీ చెప్తాము. అలాగే ఫ్రై చేయాలా లేకపోతే కర్రీ చేయాలా అనేది వెంకటేష్ నేను డిసైడ్ అయ్యి చేస్తామన్నమాట. మీకు కర్రీ ఇష్టమా లేకపోతే ఫ్రై ఇష్టమా కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైతే ఎక్కువగా ఏదైతే పెడతారో ఆ ఐటమ్ మీ ఇద్దరికి చేసి చూపిస్తాం మీ అందరికీ.